హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ఆదికాల్ నుండి సిద్ధ్ సాహిత్య గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో నాత్ సాహిత్య గురించి తెలుసుకుందాం. నాత్ సాహిత్య గురించి తెలుసుకునే ముందు అసలు ఈ సిద్ధ్ నాథ్ కవి ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఫస్ట్ మనం తెలుసుకుందాం. సిద్ధ్ ఔర్ నాథ్ కా ఉద్భవ్. బౌద్ధ ధర్మం వచ్చేసి రెండు శాఖలుగా విడిపోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి హీనయాన్, సెకండ్ వన్ మహాయాన్. హీనయాన్, మహాయాన్. హీనయాన్ శాఖ కొద్ది కాలం తర్వాత మంత్రయాన్గా మారడం జరిగింది. మంత్రయాన్ తిరిగి రెండు శాఖలుగా విడిపోవడం జరిగింది. ఫస్ట్ వన్ వజ్రయాన్, సహజయాన్. వజ్రయాన్, సహజయాన్. ఈ వజ్రయాన్కు సంబంధించిన కవులనే మనము సిద్ధ్ అంటాము. వీరు రాసిన సాహిత్యాన్ని సిద్ధ్ సాహిత్య అంటారు. నెక్స్ట్ సహజయాన్కు సంబంధించిన కవులను నాథ్ అంటారు. వారి సాహిత్యాన్ని నాథ్ సాహిత్య అంటారు. नाथ साहित्य. सहजयान शाखा के अनुयायी ही नाथ हैं. इनका సాహిత్య నాత్ సాహిత్య హై. చూడండి, సహజయాన్ శాఖకు సంబంధించిన కవులనే నాత్ అంటారు. వీరి సాహిత్యాన్నే నాత్ సాహిత్య అంటారన్నమాట. नाथों की संख्या 9 मानी जाती है, इसलिए इन्हें नवनाथ भी कहते हैं. నాత్ కవి 9 మందిగా భావించడం జరుగుతుంది. అందుకే వీరిని నవనాథ్ అని కూడా అంటారు. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాథో మే ప్రముఖ హై మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్, జ్వాలేంద్రనాథ్. ఈ నాథ్ కవులలో చాలా ముఖ్యమైన వారు మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్, ज्वालेंद्रनाथ. मत्स्येंद्रनाथ के गुरु जलंधर नाथ है. जलंधर नाथ को बालनाथ भी कहा जाता है. ఈ మత్స్యేంద్రనాథ్ యొక్క గురువు జలంధర్ నాథ్ అన్నమాట. ఈయనను బాలనాథ్ అని కూడా అంటారు. नाथ संप्रदाय के प्रवर्तक है गोरखनाथ. इनके गुरु मत्स्येंद्रनाथ. ఈ నాథ్ సంప్రదాయ యొక్క ప్రవర్తక వచ్చేసి గోరఖ్నాథ్. ఈయన గురువు వచ్చేసి మత్స్యేంద్రనాథ్. గోరఖ్నాథ్ కి రచనాయే 40 మానే గయే. గోరఖ్నాథ్ 40 రచనలు రాసినట్టుగా భావించడం జరుగుతుంది. డాక్టర్ పీతాంబర దత్త బడత్వాల్ జీనే 14 ग्रंथ माना. इन्हें गोरख बानी नाम से बड़त्वाल जी ने संकलन किया. చూడండి, గోరఖ్నాథ్ 40 గ్రంథాలు రాసినట్టుగా భావించడం జరుగుతుంది అనుకున్నాం కదా. కానీ డాక్టర్ పీతాంబర దత్త బడత్వాల్ 14 గ్రంథాలు రాసినట్టుగా భావించడం జరుగుతుంది. అండ్ ఆయన గ్రంథాలని, ఆయన రచనల్ని గోరఖ్ బాణి అనే పేరుతో బడత్వాల్జీ సంకలనం చేశారనమాట. नेक्स्ट पॉइंट చూడండి, गोरखनाथ ने अपनी रचनाओं का प्रचार भारत के पश्चिमी भाग पंजाब, राजस्थान आदि में किया. ఈ గోరఖ్నాథ్ తన రచనల్ని భారత్లోని పడమర ప్రాంతమైన పంజాబ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ప్రచారం చేశారన్నమాట. नेक्स्ट नाथों ने शैव धर्म को अपनाकर భగవాన్ శివ్ కో ఆదినాథ్ మానా. చూడండి, నాథ్ కవి శైవ ధర్మాన్ని నమ్మారు మరియు భగవాన్ శివుని ఆదిదేవునిగా భావించడం జరిగిందనమాట. इन्होंने भगवान को शून्य मानकर उन्हें अलख निरंजन कहा गया. ఈ అలఖ్ నిరంజన్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్కి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాథ్ కవి భగవంతుణ్ణి శూన్య మాన్కర్ నిర్గుణ రూపంగా భావించి అతన్ని అలఖ్ నిరంజన్గా భావించడం జరిగింది అనమాట. ఇన్కి విశేషత హఠయోగ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఇన్కి విశేషత హఠయోగ్, యోగాసనంలో ఉంటూ ధ్యానం చేయడం అన్నమాట. వీరి యొక్క విశేషత ఏంటంటే హఠయోగ్.
కబీర్ పర్ ఇన్కా అధిక ప్రభావ పడా. ఈ నాత్ కవి యొక్క ప్రభావము, రచనల యొక్క ప్రభావము కబీర్ పైన ఎక్కువగా పడిందనమాట. అందుకే కబీర్ గారు నిర్గుణ శాఖకు సంబంధించిన కవి. ఓకేనండి, ఇక్కడతో మనకి నాత్ సాహిత్యం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో జైన్ సాహిత్యం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.